మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 5 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సిట్ పలు కీలక అంశాలు పొందుపరిచింది. ప్రైమరీ ఛార్జ్షీట్లో జగన్ పేరు ప్రస్తావించింది. ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంది. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేదని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎకరాలు అమ్మితే ఇప్పుడు తెలంగాణలో 2 ఎకరాలు భూమి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక మన దగ్గర ఎలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పగపట్టిందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజ్ఞాపూర్, గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పనిచేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరైన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జన సమీకరణ చేపట్టాలంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజని ఇవాళ పిఎస్కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా పామూరులో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఆయన్ని మరో కేసులో ఉచ్చులో బిగుసుకునేలా చేశాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రప్పా రప్పా అని చెప్పడం కాదు, నన్ను కొడితే రాత్రికి రాత్రే చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏదైనా పని చేయాలంటే చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు, అల్లరి కాదని, పని చేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలే వైసీపీ క్యాడర్ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ను పెంచేశాయి. కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలపై కక్ష సాధింపులపై ఉన్న దృష్టి రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అభివృద్ధి చేయకుండా కేసులు పెడుతూ టైం వేస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నేతలపై ఇప్పటి వరకు దాదాపు 2000కు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ ఎన్ఈటీ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 2025 సెషన్కు సంబంధించిన ఎన్ఈటీ ఫలితాలు నేడు విడుదల చేసింది. ఈ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షను జూన్ 18 నుంచి జూన్ 21 వరకు 85 సబ్జెక్టులలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించారు. ఫలితాలతో పాటు సబ్జెక్టు కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులు, ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదలైంది. అర్హత సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పీహెచ్డీ ప్రవేశానికి అర్హులవుతారు. కాగా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు కోసం హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొంది. ఇందులో భాగంగా రానా దగ్గుబాటిని జూలై 23న, ప్రకాష్ రాజ్ను జూలై 30న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అలాగే నటీమణి మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పలువురు ప్రముఖులపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. నోటీసులకు సంబంధించి తాము విచారణకు సిద్ధమని కొందరు స్పందించినట్లు సమాచారం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. సంపత్ కుమార్ను కూడా విచారణలో పరిధికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ
క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తక్షణమే సొసైటీని రద్దు చేయాలని అన్నారు. హెచ్సీఏలో బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తెలిపారు. గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులవుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలిక సోదరులే హంతకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాల కావడం, ఆస్తి పాలనలోనూ తమతో సరితూగరనే భావనతో బాలిక బంధువులు ఉండటం ఇవే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే హాట్గా సమావేశాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్, బీహార్ ఎన్నికల ప్రక్రియ, పలు అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. దీంతో పలుమార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తొలి రోజంతా వాయిదాల పర్వమే కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చించాలని పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో పాటు పాకిస్తాన్తో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెప్పడంపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తుందని తెలిపారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తుది నివేదిక వచ్చే వరకు దీనిపై మరిన్ని వివరాలు తెలుస్తాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్త రేషన్ కార్డు తీసుకొని లబ్ధి పొందిన మహిళల ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ నేపథ్యంలోనే మహిళ మాట్లాడిన వీడియోను మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మాటిస్తున్న చెల్లెమ్మ, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటు వేసిన మీలాంటి చెల్లెమ్మల నమ్మకాన్ని నిలబెట్టేలా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని పలుచోట్ల స్థిరపడిన కుటుంబాలకు చట్టబద్ధ భూ యాజమాన్య హక్కు కల్పించారని ఆదేశాలు జారీ చేశారు. ఏళ్లుగా పునరావాసం కోసం చూస్తున్న కుటుంబాలను గుర్తించాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఇది కేవలం భూ బదిలీకి సంబంధించిన విషయం కాదన్నారు. సరిహద్దులు దాటి భారత్తో ఆశ్రయం పొంది దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలను గౌరవించే అవకాశమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కుటుంబాలను సానుభూతి, గౌరవంతో చూసుకోవాలని, ఇది ప్రభుత్వ నైతిక బాధ్యత అని అధికారులకు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాయిలంకలో ధోనిపాటి శంకర్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసుల ఫిర్యాదు చేయడంతో వారు నిందితులను పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశాడని నిందితులు ఆరోపిస్తున్నారు. సకిలే రాజశేఖర్ తరపున మధ్యవర్తిగా ఉన్న శంకర్పై కక్ష కట్టి దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో భారీ వర్షం కురిసింది. అరగంట పాటు పడిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు ప్రాంతాలకు తరలి వెళ్లారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక బుర్గంప్రహడ్ మండలం సారపాక సంతలో మోసాలు బయటపడ్డాయి. దుకాణదారులు చేతివాటం చూపిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ప్రశ్నిస్తే దురుసుగా సమాధానాలు చెబుతున్నారని నాగోలుదారులకు తెలిపారు. తూకంలో మోసాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులకు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా అఖిల గాండ్లలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు బోనాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు, డీజే పాటల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సల్లంగా చూడు తల్లి అంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ప్రజారక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు అన్నారు. గోరి కొత్తపల్లి మండలంలో నూతనంగా నిర్మితమైన పోలీస్ స్టేషన్ను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు, చట్ట వ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో వ్యర్థాలను వదిలే మోరి మురుగు నీరు దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యింది. లీకేజీ దగ్గరే పందుల సర్వే వ్యవహారం గురుకులు రద్దు దురదతో రోగాల బారిన పడుతున్నామని గురుకుల విద్యార్థులు వాపోతున్నారు. విషయం చెప్పినా పట్టించుకొని గురుకుల యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్లు సమస్య వల్లే చేతులపై, ఒళ్ళుపై చిన్న చిన్న కురుపులు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా అగ్రహారం బీసీ కాలనీ వాసులు నీటి కోసం నిరసన చేపట్టారు. కుళాయిలకు నీరు రాకపోవడంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. గతంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పార్కు చేసిన బండ్లను ఎత్తుకెళ్లి వ్యాపారస్తులకు తాకట్టు పెడుతున్నారన్నారు. దుండగులపై పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామస్తులు సెలవు దినాల్లోనూ ఇసుక అనుమతులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాగ్నా నది సమీప రోడ్డుపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలమట్టాలు క్షీణించాయని, బోర్లు వేసినా నీరు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వం ఇసుక అనుమతులు జారీపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత బస్సు పథకంతో 0 ఫేర్ టికెట్ ఉంటుందని అన్నారు. రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సూచనలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలం చెల్లిన బస్సులు నడిపిందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలోని మొంటాడ మండలం మిర్తివలస గ్రామానికి చెందిన ఒక 32 ఏళ్ల సార్ అప్పారావు గిరిజనుడు ఇటీవల కాలికి గాయపడిన శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోగా వాచిపోవడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. గ్రామ పరిధిలో ఉన్న మట్టి రోడ్డు అధ్వానంగా మారడంతో అతని బంధువులు డోలీపై తీసుకువెళ్లి పిట్టాడ గ్రామంలో ఆటోకి మారుతారు. దారిలో చినుకులు పడగానే బురదగా మారి రాకపోకలు అంతరాయం అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గత నెలలో గుండెపోటుతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 101 సంవత్సరాలుగా. అచ్యుతానంద్ 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎం వ్యవస్థాపకుల్లో అచ్యుతానంద్ ఒకరు. 1967 నుంచి 2016 వరకు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు విపక్ష నేతగా ఉన్నారు.
బంగ్లాదేశ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్ పాఠశాల భవనంపై బంగ్లా ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో హరిహర వీరమల్లు టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు 23వ తేదీన ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర ఒక్కొక్కటికి 600గా నిర్ణయించింది. ఇక మల్టీప్లెక్స్లో టికెట్ ధర 200 రూపాయల వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలకు మించి పలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం సూచీకలకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు లాభపడి 82,200కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 25,090 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్లతో పోలిస్తే రూపాయలు మారకం విలువ 86.30గా ఉంది.